చిన్నారి జన్మించగానే కుటుంబ సభ్యుల కళ్ళల్లో నిండిన ఆనందం సాయంత్రానికి ఆవిరైపోయింది. ఇంటికి చిన్న కుమారుడు వచ్చాడు అనుకుంటే సాయంత్రంలోగా పెద్ద కుమారుడి వార్త ఆ తల్లిదండ్రుల చెవిలో పడింది. ఈ విషాద ఘటన శ్రీ సత్యసాయి జిల్లా సిగేపల్లి మండలం ప్యాడినం గ్రామంలో జరిగింది. అంజలి హాస్పిటల్లో ఉండటంతో 9 ఏళ్ల చిన్నారి దీక్షిత్ను అమ్మమ్మ దగ్గర ఉంచారు. ఆమె బట్టలు ఉతికేందుకు చెరువు వద్దకు బయలుదేరగా ఆమెతో కలిసి బాలుడు కూడా వెళ్లాడు. ఆడుకునేందుకు నీటిలో దిగి మునిగిపోవడంతో బాలుడు మృతి చెందారు. రైట్గా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్ చెప్పండి, అసలు పెద్ద కుమారుడు చనిపోవడానికి కారణం ఏంటి? మునిగిపోయినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ చుట్టుపక్కల ఎవరూ లేరా ఆ సమయంలో కాపాడడానికి? అప్డేట్స్ ఏంటి? సత్యసాయి జిల్లా సిగేపల్లి మండలం ప్యాదిని గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఉదయం చిన్న కుమారుడికి తల్లి జననం సాయంత్రంలోపు పెద్ద కుమారుడు చనిపోవడం కూడా తీవ్ర కుటుంబం తీవ్ర విషయం చెప్పొచ్చు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆ ప్యాదిని గ్రామానికి చెందిన అంజలికి రామగిరి మండలం పెండబోలు చెందిన ప్రసాద్ 10 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీళ్ళిద్దరు కూడా ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే పెద్ద కుమారుడు పుట్టిన 9 ఏళ్లకు చిన్న కుమారుడు కూడా జన్మించారు. పెద్ద కుమారుడు ఇంటి వద్ద ఉన్నాడు. ఇంటి వద్ద ఉన్నప్పుడు నిన్న ఉదయం 9 గంటల సమయంలో చిన్న కుమారుడు జన్మించాడు. అది పెద్ద కుమారుడు దీక్షిత్ ఎవరైతే ఉన్నారో నిన్న సాయంత్రం ఒక బట్ట ఉతికేందుకు తన అవ్వ వెంట కూడా అమ్మమ్మ వెంట చిన్న వాగులో వాగులో ఈదుకుంటూ వెళ్లి చనిపోయాడు. అప్పటికే ఎవరు చూడకపోవడంతో అక్కడే ఉన్న అమ్మమ్మ అరిచినప్పటికీ కూడా ప్రయోజనం లేకపోయింది. గట్టిగా కేకలు వేయడంతో అక్కడే ఉన్న కొంతమంది వచ్చి చూశాడు. అప్పటికే చనిపోయి ఉన్నాడు. దీంతో ఇప్పటికి కూడా తల్లికి విషయం తెలియదు. ఆమె చెప్తే మళ్ళీ ఇష్యూ పెద్దగా అయితే ఆమె మళ్ళా మరొకసారి గుండె పగిలిలో చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇంతవరకు కూడా తల్లికి తెలియకుండానే ఇద్దరు కుటుంబ సభ్యులు మేనేజ్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ రేపు ఎల్లుండి ఆయన వచ్చినాక నా కుమారుడు డేట్ ఏం చెప్పాలో కూడా మాకు తెలియదు అంటే కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంతాన కుటుంబ సభ్యులు. థ్యాంక్ యూ యోగానంద్. చిన్నారి జన్మించగానే కుటుంబ సభ్యుల కళ్ళల్లో నిండిన ఆనందం సాయంత్రానికి ఆవిరైంది. ప్రజెంట్ మనం ఫోటోలో చూస్తున్న ఆ బాలుడు తన అమ్మమ్మ దగ్గరకు వెళ్ళాడు. అయితే అమ్మమ్మతో పాటు బట్టలు ఉతకడానికి చెరువు దగ్గరికి వెళ్లిన క్రమంలో ఈత కొడుతూ కూడా మునిగిపోయి చనిపోయినట్టుగా తెలుస్తోంది. ప్రజెంట్ మనం ఆ కుటుంబ సభ్యుల ఆవేదన చూస్తున్నాము. ఇటు పక్కన ఇటు చిన్నారి తల్లిని కూడా చూస్తున్నాము. తల్లికి ఇప్పటి వరకు విషయం తెలియనట్టుగా తెలుస్తోంది. ఇంకో 2 రోజుల్లో మరి తల్లికి కూడా ఈ విషయాన్ని చెప్పబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే తల్లి దగ్గర నుండి విషయాన్ని దాచిపెట్టారు. అయితే వార్త తల్లిదండ్రుల చెవిలో పడినప్పటి నుండి అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా సిగేపల్లి మండలం ప్యాడింది గ్రామంలో ఈ ఘటన జరిగింది.